హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ట్రావెల్ అండ్ ట్రెడిషన్ ట్రిపుల్ టీ ఛానల్. ఈరోజు అందరికీ హ్యాపీ వరమహాలక్ష్మి అండి. ఈరోజు నేను మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను వీడియోలో. ఫస్ట్ అయితే ఇలా నేను గడపకి పూజ చేసుకున్నాను. పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టుకొని దీపాలు పెట్టుకొని మనం ప్రతిరోజు ఇలా పెట్టుకుంటే చాలా మంచివి, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటుందండి. ఇంటి ముందర ప్రతిరోజు ముగ్గు ఉంటే అలా రోజు పొద్దున అలా ముగ్గు పెట్టేసుకొని కొంతసేపు చూసా అలా ఉంటే చాలా బాగుంటుంది, పాజిటివ్గా మైండ్ కూడా. అందరికీ రోజు వీలు కాకపోయినా అట్లీస్ట్ ట్యూస్డే ఫ్రైడేలో ముగ్గు పెట్టుకొని దీపాలు పెట్టుకున్నా బాగుంటుంది, మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటుంది. నేనైతే ఇలా మా పూజ గది దగ్గరే కింద ఇలా చేసుకున్నా. మాకైతే వరలక్ష్మి వ్రతం కానీ కలశం పెట్టే ఆనవాయితీ అవి లేవు. సో కలశం పెట్టే ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవచ్చో చెప్తాను. సో మాకు కూడా లేదు ఇలా వ్రతం కానీ ఇవి. సో నేనైతే ఇలా ఫొటోస్ పెట్టుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని చేసుకున్నాను. మామూలుగా శనివారాలు అప్పుడు మనం పూజలు చేసుకుంటాం కదా, అలా ఫోటో పెట్టుకొని సో అలాగే నేనైతే అనుకొని మామూలుగా బియ్యపిండితో దీపం అది పెట్టుకొని చేసుకున్నాను. మనం సింపుల్గా కలశం లేని వాళ్ళు కూడా సేమ్ ఇలా ఫొటోస్ పెట్టుకొని మన దగ్గర ఉన్న వాటితో ఏమైనా ప్రసాదం అవి కొన్ని చేసి పెట్టుకొని, లేదా అట్లీస్ట్ బెల్లం పానకము అలాంటివైనా బియ్యపిండితో దీపము ఇలా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఏం లేకపోయినా అట్లీస్ట్ పండ్లు, అరటి పండ్లు అవి ఉంటాయి కదా, సో అవైనా పెట్టుకొని సింపుల్గా దీపం పెట్టుకొని కూడా మొక్కోవచ్చండి. ఫోటోలు పెట్టుకొని ఆనవాయితీ కలశం అది ఆనవాయితీ లేని వాళ్ళు కూడా. నేనైతే ఇలా బియ్యపిండితో దీపం పెట్టుకొని ఉప్పు దీపం కూడా పెట్టుకున్నాను. నేను అప్పుడప్పుడు ఫ్రైడేస్లో ఉప్పు దీపం పెట్టుకుంటూ ఉంటాను. సో దానివల్ల ఈరోజు నేను ఉప్పు దీపం అయితే పెట్టుకున్నాను. మనం కింద ఏమైనా ముగ్గు వేసుకొని లేదా తమలపాకు పైన కింద ఒక పీటలాగా అరేంజ్ చేసుకొని దాని మీద ఒక పెద్ద దీపం కుందులు పెట్టుకొని దాంట్లో అది రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని దాన్ని కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పెట్టి మళ్ళీ దాని మీద 2 ప్రమిదలు పెట్టి అలా ఒత్తివేసి నువ్వుల నూనె అయినా లేదా నేతితో అయినా దీపం పెట్టుకోవచ్చు. ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది. నేనైతే కొన్ని ప్రసాదాలు అయితే చేసుకున్నాను. లెమన్ రైస్, ఇలా బూరెలు, కొన్ని బెల్లం కొమ్ములు అంటారు కదా, చక్కెర కొమ్ములు, అవి కాజు స్వీట్స్ అవి అయితే చేసుకున్నాను ఇంట్లో. అవైతే పెట్టుకున్నాను నేను. ధూపము అవన్నీ వేసుకొని కొబ్బరికాయ అవి కొట్టుకొని నేను నార్మల్గా అష్టోత్తరం అయితే చదువుకున్నాను. నార్మల్గా ప్రతిరోజు నేను ఏమైనా కొన్ని 3-4 శ్లోకాలైనా చదువుకుంటూ ఉంటాను ప్రతిరోజు ఈవినింగ్. నాకు వీలైతే ఎక్కువ 1 అవర్ కూడా స్పెండ్ చేస్తాను పూజ గది దగ్గరే. వీలు కానప్పుడు అట్లీస్ట్ ఒక 3-4 శ్లోకాలైనా అట్లీస్ట్ 10-15 మినిట్స్ అయినా కూర్చొని చదువుకుంటూ ఉంటాను. ఈరోజు అయితే ఇంకా వినాయక స్వామిని పెట్టి తర్వాత అమ్మవారిని పెట్టుకున్నాను కాబట్టి నేను ఫస్ట్ వినాయక స్వామి అష్టోత్తరం కూడా చదువుకున్నా. వెనస్డే వినాయక స్వామి అష్టోత్తరం అయితే చదువుకుంటూ ఉంటాను. సో ఈరోజు ఫస్ట్ వినాయక స్వామి అష్టోత్తరం చదువుకొని మళ్ళీ లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకున్నాను. అంటే కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుకొని ఇంకా మేమైతే ఇలా పూజ చేసుకున్నాము. ఇలా చేసుకుంటే ఏం తప్పేం లేదండి. ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఫొటోస్ పెట్టుకొని నార్మల్గా మనం శుక్రవారం ప్రతిరోజు పూలు పెట్టి అదే పూజ చేసుకుంటాం కదా దీపం పెట్టి. కాకపోతే కొంచెం ఎక్కువ పూలు అవి తెచ్చుకొని కొబ్బరికాయ అవి కొట్టి
ఏమైనా ప్రసాదం వీలైతే చేసి పెట్టుకొని చేసుకోవచ్చు, నార్మల్గా చేసుకున్నట్లే. మంచి పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో. అలాగే వీలైతే మనం రోజు అలా ధూపం వేసుకున్నా లేదా సాంబ్రాణి అగరబత్తులు అవి వెలిగించుకుంటే కూడా మంచిది. ప్రతిరోజు ఇల్లంతా ధూపం అది వేస్తే కూడా చాలా మంచి నెగిటివ్ ఎనర్జీ అది రాకుండా ఉంటుంది అంటారు. నేనైతే అమ్మవారి ఫోటోని అయితే ఇలా అలంకరించుకున్నాను. ఇలా అలంకరించుకొని పూజ చేసుకున్నాను.